ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం రాబోతా ఉంది. ఇక్కడ తెనాలికి చెందినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నిర్మించేందుకు కూడా ట్రస్ట్ సభ్యులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఈరోజు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కూడా ఈ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలతో కూడా తొలి అడుగు అయితే కూడా ఆలయ నిర్మాణానికి ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి దీనికి నామకరణం చేసి ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు కూడా శ్రీకారం చుట్టారు. ఈరోజు కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేశారు. తెనాలి పట్టణానికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ సంబంధించి ఈ క్షేత్రానికి సంబంధించి ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని రోజులు ఈ క్షేత్రం రూపుదిద్దుకుంటా ఉంది, ఈ క్షేత్రం అసలు ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం కాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. విశ్వం విష్ణుర్వశక్తారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత వృద్భావో భూతాత్మా భూత పావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వ శివస్థాణుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభో మర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా సవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూత శ్రీక కుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణత ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమ క్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్య సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రు విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వత స్థాణుః వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః లోకప్రదః దివిస్తృ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామస్సామగः సామ నిర్వాణం భేష వాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకశ్రేయః భూషయో భూషణో భూతి శోకనాశనః సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృతవారాసిం రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं
బాష్పవారి పరిపూర్ణ లోచనం మౌన సాగర జయ కపీ సతిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ విరాజై కాందే మూంజే జనేవు సాజై శంకర సువన కేసరి నందన్ తేజ ప్రతాప మహజగవందన్ विद्यावान गुणी अति चातुर पति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहसा वदन तुम्हारो यस गावे असगहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यमन लंकेश्वर भय सब जग जाना युग सहस्र वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचना ध्यान सकल तुम साज और मनोरथ जो कोई लावे तासु अमित चंदन महावीर बजरंग बली मंगल मूर्ति विराजे नरोर महावीर बजरंग बली जय बाल निवास हरे श्रीनिवास हरे ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఓ నమో వెంకటేశాయ. బృహత్ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రియ భగవద్ బంధువులందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ముందుగా ఈ యొక్క 2 మాటలు మాట్లాడే ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే ఇచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమంలో వారు కూడా పాల్గొని స్వామి సేవలో పాల్గొన్నటువంటి మన తెనాలి డిఎస్పీ గారైనటువంటి జనార్దన్ రావు గారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అట్లాగే ఈ వార్డు కౌన్సిలర్ గారైనటువంటి వ్యక్తి, అలాగే మా ట్రస్ట్కి మొదటి నుంచి మాకు మేమే ప్రారంభం చేసినటువంటి వెంటనే వెళ్ళి కలిసినటువంటి వ్యక్తి మా వార్డు కౌన్సిలర్ వారి పేర సంజీవ్ రెడ్డి గారు కూడా మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా తొలి కార్యక్రమంగా కార్తీక బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున మనం ఇక్కడ 108 మంది చేత మహిళా భక్తుల చేత కానీ భక్తులందరి చేత కానీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం జరిగింది. ఏకాదశి పర్వదినం అంటే హరిహరాదులకు ప్రీతికరమైంది కార్తీక మాసం. ఏకాదశి ఇవాళ ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. అటువంటి పర్వదినాన మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఈ యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్టు ఏదైతే ఒక ఆశయం ఏర్పాటు చేసుకుందో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భారతదేశ చరిత్రలో తొలిసారిగా నారాయణ అష్టాక్షరి యొక్క స్తూపాన్ని తెనాలి పట్టణంలో మనం ఏర్పాటు చేసుకుంటాం. అది నిజంగా మన తెనాలి పట్టణ వాసులు చేసుకునే గొప్ప అదృష్టంగా భావించవచ్చు. అది కూడా భక్తుల చేతే ఆ రాగి రేకుల మీద ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లిఖింపజేసి 1,00,000 రేకులతో ఈ యొక్క ప్రాంగణంలో మనం స్తూపాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహం చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి మనం నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరుగా కూడా మనం అనౌన్స్ చేసుకోవడం మనందరి అదృష్టంగా భావించవచ్చు. ఈ యొక్క క్షేత్రంలో ప్రధానంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ ఆ స్వామిని ఆరాధించడం జరుగుతుంది. తెనాలిలో ఈ ప్రదేశంలో ఒక దేవాలయం, అది కూడా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అనేది పెద్ద సంకల్పం. అది స్వామివారి ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఆల్రెడీ ఆశీస్సులు వచ్చినాయి కాబట్టే మొదలయ్యింది. ఇంకా రావాలని కోరుతున్నాను, మీరు వచ్చేసినాయి. దానికే మీలాంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఈరోజు విష్ణు సహస్రనామం 108 సార్లు పారాయణం చేయడం జరిగింది. మంత్రబలంతో దీన్ని ఈరోజు ఇక్కడ నిన్న వచ్చారు నా దగ్గరికి. ఇక్కడ మంత్రబలంతో ముందు స్థాపిస్తే పని వేగంగా జరుగుతుందంటే నేను కూడా పార్టిసిపేషన్గా వచ్చాను. చాలా సంతోషకరం. రోజు కూడా అందరూ కూడా ఈ దేవాలయం పూర్తయ్యే వరకు వానర సైన్యంలాగా వరదరాజుల గారిలాగా అందరూ కూడా దీనికి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కలియుగంలో ఇష్టమైన దైవం, మరి అటువంటి దైవం సంకల్పం మరి ఆంజనేయ స్వామి సన్నిధిలో నిత్యం ఉండే మనిషికి మరి ఎందుకని ఆ వెంకటేశ్వర స్వామి తలంపు కలిగిందో, ఆయన ఎందుకు ప్రేరేపించాడో ఈ తెనాలి పట్టణంలో మరి ఒక వినూత్నమైనటువంటి
యొక్క చాలా అత్యద్భుతమైనటువంటి భక్తి భావంతో ప్రజల కోరికలు తీర్చేటువంటి దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక సమిధనై ఇప్పుడు ఏంటంటే 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1 కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక ఇటుకి ఇచ్చినా కూడా అది కూడా మీ చేత్తో మీ దేవాలయ నిర్మాణంలో ఒక భాగమే. నేను అంత ఇవ్వలేనులే, నేను ఆ దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత దండం పెట్టుకుంటాను అనుకుంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా చేయగలిగినంత, బలవంతమే లేదు ఇందుట్లో, ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు ఈ దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకొని ఆ స్వామిని, వెంకటేశ్వర స్వామిని తొందరగా మనం ప్రతిష్ఠించుకునేట్టుగా కోరుకుంటూ వచ్చే సంవత్సరంకి దేవాలయ నిర్మాణంలోకి రావాలని, నెక్స్ట్ ఇయర్ అంటే 25 డిసెంబర్ వస్తుంది. 26 డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించాలని నా కోరిక. దానికి తగ్గట్టుగా మరి మనందరం కూడా సైన్యం లాగా పనిచేస్తే, మిలిటరీ లాగా ఖచ్చితంగా అవుతుంది. మనకున్న స్నేహితులు, మనకున్న బంధువులు అందరికీ చెప్పి ఈ నిర్మాణంలో భాగస్వామ్యం కమ్మని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అందరూ రాబోయే తరం మీ ఉన్నా లేకపోయినా పలానా వాళ్ళు కట్టారా, పలానా ఏరియాలో ఉందిరా దేవస్థానము, చాలా బాగా తిరుపతిలాగా 4 రోడ్లుగా ఈ దాతలు ఇచ్చి అందరూ సమైక్యగా పనిచేసి చాలా పెద్ద ఆలయం నిర్మించారనే ఉద్దేశంతో, రాబోయే కాలం చరిత్రలో మిగిలిపోయిద్దనే ఉద్దేశంతో అందరూ తలపెట్టారు. మేము కూడా దానికి అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఉన్నంతవరకు తెనాలపట్నం అంటేనే చాలా సంపన్నులైన తెనాలపట్నం అంటే అగ్రకులాలైన ఆరవైశ్యసేన దేవస్థానంలో చాలామంది ఉన్నంతవరకు దానం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అందరం తలపెడితే సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి అదిగాక ముఖ్యంగా మా డిఎస్పి గారు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాబట్టి ఈ కార్యక్రమం తొందరగా పూర్తయిపోయింది. కాబట్టి రాబోయే కాలం మళ్ళీ ఈ ఓపెనింగ్కి మన డిఎస్పి గారు ఎక్కడ ఉన్నా సరే ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ దాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటాము.